మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజు బంగారం ధర 91.6 కేడిఎం 10 గ్రాములకు 69,000, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు 74,750 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మనకు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే మా చెల్లి కూతురి పెళ్లి ఉందనో లేక మా అన్న కొడుకు పెళ్లనో తెలిసిన వాళ్ళ పెళ్లనో మనము బంగారం కొనటం మామూలే. అయితే రోజు రోజుకి పెరుగుతున్న బంగారం చూస్తే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ బంగారం పెరుగుదలకు కారణం ఏంటి? రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయా లేక ధరలు తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు చూద్దాం. బంగారం ఏ శుభకార్యమైనా గుర్తొచ్చే విలువైన వస్తువు. మహిళలు ఎంతో ఇష్టంగా ధరించేది ఈ బంగారు ఆభరణాలే. మరికొంతమంది బంగారంపై పెట్టుబడికి సైతం ఇష్టపడతారు. జనజీవనంలో ఇంతటి ప్రాముఖ్యం కలిగిన బంగారం క్రమంగా తన విలువను పెంచుకుంటూ సామాన్యులకు దూరం అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. పెరుగుతున్న ధరలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా పెరిగే బంగారం ధరలు ఓ రకంగా దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయని అనుకోవాలి. 2004లో 5,000కు పైచులుకు ఉన్న బంగారం ధర 2024లో రికార్డు స్థాయిలో 74,000కు చేరి రికార్డు నెలకొల్పింది. 20 ఏళ్లలో ఇంతగా పెరిగిన బంగారం ఈ రోజు ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయి. ఒక్క ఏడాదిలో సుమారు 9,000 వరకు పెరిగి రికార్డు సృష్టిస్తోంది. బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 74,750 రూపాయలకి చేరింది. 91.6 కేడిఎం 10 గ్రాముల బంగారం ధర 69,000కు చేరింది. ఈ వారం రోజుల్లో 1,500 రూపాయలు పెరిగి రికార్డు ధర నమోదు చేసుకుంది. ఈ పెరుగుదలతో బంగారం కొనుగోళ్లు కూడా తగ్గినట్లు వ్యాపారులు అంటున్నారు. బంగారం హెచ్చుతగ్గులనేది అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా ఉంటాయి. ప్రధానంగా ఈ సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గిస్తామని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించటం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకం విలువ పెరగడంతోనే ఇటీవలి కాలంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల్లోనే ఔన్సు బంగారం $2,165 నుంచి $2,255 పెరగటం గమనార్హం. మరోవైపు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ మరింత పడిపోయి 83 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే అక్కడి వారు బంగారంపై పెట్టుబడి పెడతారు. ఈ సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గిస్తామని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినందున ఇన్వెస్టర్ల దృష్టి బంగారం మీదకు వెళ్తోంది. ప్రపంచంలో జరిగే యుద్ధాల ప్రభావం కూడా బంగారం పెరగడానికి ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా బంగారం పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది, ఆ తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని అనుకుంటున్నారు. కానీ పెళ్లిళ్లకు బంగారానికి సంబంధం ఏమీ లేదని, అది అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తారని చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ మరియు ఇస్రాయెల్ హమాస్ యుద్ధ ప్రభావం కూడా బంగారం పెరగడానికి ఒక కారణమని, యుద్ధం ఆగితే బంగారం ధర కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పట్లో బంగారం ధర తగ్గే అవకాశం తక్కువని నిపుణుల అభిప్రాయం.